ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. ఎదుటివారి నిజాయితీని శంకించే నాలుక. కీర్తనలు 1 కీర్తన 1 వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దావీదు పెద్దన్న ఏలీయాబు సందేహానికి ప్రతీక. దావీదు యుద్ధరంగానికి వెళ్ళి గొల్యాతును చూచినప్పుడు ఫిలిష్తీయుడైన ఆ బలాఢ్యుడు ఇశ్రాయేలీయులను వణికించడం చూసి ఎంతో ఆగ్రహం చెందాడు. సున్నతి లేని ఆ ఫిలిష్తీయుని సంగతిని తాను వ్యక్తిగతంగా చూచుకుంటానని అతడు ఆత్మస్థైర్యంతో స్థిరంగా చెప్పాడు. ఇశ్రాయేలు కాపుదల, భద్రత పట్ల దేవుని నిబంధనకు ఒక గుర్తుగా సున్నతి నిలిచి ఉంది. అయితే బెదిరింపులకు పాల్పడుతున్న గొల్యాతుకు దేవునితో ఎలాంటి నిబంధన లేదని దావీదుకు తెలుసు. ఇశ్రాయేలీయులకు మాత్రమే అలాంటి ప్రత్యేకత ఉంది. దావీదు ఆ నిబంధనలో భరోసా కలిగి దేవుని వాగ్దానాన్ని సంపూర్ణంగా హత్తుకున్నాడు. అయితే ఏలీయాబు ఇలా చేయలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28-29 వచనాల్లో ఈ మాటలున్నాయి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినపడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? దేవుడు నా తండ్రి అను అర్థమునిచ్చు పేరును ధరించుకున్న ఏలీయాబు. ఆ పేరు పెట్టుకున్నవాడు బలాఢ్యం నుండి పారిపోవడం ఎలా ఉంటుందో ఊహించండి. దావీదు మనోధైర్యాన్ని, అతని ఉద్దేశాల్ని అపహసించాడు. అతడు సందేహం అనే గుప్పిట్లో చిక్కుకున్నాడు. సందేహించేవాడు ఇతరుల ఉద్దేశాల్ని అపహసిస్తాడు. సందేహం విషం వంటిది. అది ఎక్కడుంటే అక్కడున్న వాతావరణం అంతా విషపూరితమవుతుంది. దానికి చోటిస్తే అది ఇతరులతో పాటు మీ స్ఫూర్తిని కూడా విషపూరితం చేస్తుంది. మీ ఉద్యోగుల్లో, పరిచయస్తుల్లో, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలాంటి సందేహపరులుంటే వారు తమతో కలిసి ఉన్న మానసిక దుర్బలుల్ని త్వరగా బలహీనపరిచి వారితో ప్రతికూల సంభాషణ కొనసాగిస్తారు. అది ఎలాంటి బంధాన్నైనా, వాతావరణాన్నైనా విచ్ఛిన్నం చేస్తుంది. నా వద్ద పనిచేసే వారికి ఏవైనా అర్జెంటు పనులిచ్చి వాటిని అనుకున్న రీతిలో సమర్థవంతంగా పూర్తి చేసినప్పుడు వారికి బహుమతులు ఇవ్వటం, భోజనానికి వారిని బయటకు తీసుకెళ్లటం వంటివి తరచూ చేసేదాన్ని. అందుకోసం మా డిపార్ట్మెంటుని కొన్ని గంటల పాటు మూసేయాల్సి వచ్చేది. కనుక హాజరు తప్పనిసరిగా పరిగణించేవారు. అయితే డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు ఉంటారుగా. మాతో ఒక ఆమె ఉండేది. ఆమె అందరితో కలివిడిగా ఉండక ఏదో పోగొట్టుకున్నట్టు నిర్లిప్తంగా ఉండేది. మేమందరం బయటికి వెళ్ళడం గురించి ప్రతికూలంగా మాట్లాడుతూ మా ఉత్సాహం మీద నీళ్లు కుమ్మరించేది. చివరకు నేను ఆమెను ఆఫీసులో ఉంచి తక్కిన వారిని తీసుకెళ్లి సంతోషంగా సమయం గడిపేదాన్ని. అలాంటి సందేహిని దూరంగా ఉంచటమే నేను అనుసరించే మంచి పద్ధతిగా గమనించాను. మీరు నాలుక ఉపవాసంలో కొనసాగుతుండగా అనేక సందర్భాల్లో మీరు చేసే వ్యాఖ్యల్ని గమనించండి. మీరు సందేహిస్తున్నారేమో లేక అపహాస్యం చేస్తున్నారేమో ఆలోచించండి. అలాంటి సందేహాల్ని నేడే విరమించుకోండి. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు విన్న మనం ఈరోజు ఈ విధంగా తీర్మానం చేద్దామా? దుష్టుల ఆలోచన చొప్పున నేను నడువక, పాపుల మార్గంన నేను నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను నేను కూర్చుండక జాగ్రత్త పడుతున్నాను కనుక నేను ధన్యుడను. ప్రభువు మిమ్మను దీవించునుగాక.